మీ వల్ల నా పరువు పోయిందే. తమ్ముళ్ళని సరిగా పెంచలేదని ఆ రాజారాం అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది నా పెంపకం ఇలా తగలడిందని. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. ఇంకెప్పుడు వాళ్ళతో ఛాలెంజ్ చేయమక్క. వాళ్లతోనే కాదు, ఇంకెవరితో మాట్లాడినా నేను ఊరుకోను. ఆడపిల్లలు హద్దుల్లో ఉండాలి, లేకపోతే ప్రమాదం. అడ్డాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అడ్డాకు మీద పడ్డా. అడ్డాకు కాదక్క, అరిటాకు. ఏదో దిక్కుమాలి నాకులే. సామెత తెలుసు కదా, వెళ్ళండి. ఏవే లత, రాత్రి మీ ఇంట్లోకి ఆ రవి గోపిలు వచ్చారటగా? మీ గదిలో దూరి అల్లరి చేశారటగా? అంతా చెప్పుకుంటున్నారు. అంతా ఎవరే? మీ ముగ్గురే చెప్పుకుంటున్నారు. మా మీద కలుగుతావు ఎందుకే? వాళ్ళు రాత్రుల గదిలోకి రావచ్చు గాని మేము చెప్పుకుంటే తప్పొచ్చిందా? అదిగో ఆ రాత్కా రాజాలు వస్తున్నారు, వాళ్ళకి పెట్టండి చివాట్లు. హలో, ఛాలెంజ్ చేయటాలు, పందాలు కేటాలు లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఈసారి మా బ్రదరు, మీ సిస్టరు ప్లస్ పోలీసులు రాని ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి. తెలిస్తే మాకేస్తారు, అది కూడా చెప్పండి. ఓడిపోతే ఏమిస్తారు పుచ్చుకుంటాం. మిస్టర్, జరిగిందేదో జరిగిపోయింది, ఇక మా జోలికి రాకండి. అనవసరంగా మా వెంట పడితే మరీ అద్దకదు. జాగ్రత్త. అది కాదేదో సరదాగా. షట్ అప్. వేసిన వెధవేషాల్ని ఏదో సరదాకానంటూ సర్దుకుందామని చూడకండి. పౌరుషం, అభిమానం ఉంటే మళ్ళీ మా కళ్ళ కనిపించకండి. పదవే. అటు చూడండి, లేడీ హిట్లర్ లా ఉంది. అవునరా, ఏం ట్రబుల్ వచ్చిందో ఏంటో. పాపం ఇప్పుడు ఆ కార్ని ఎట్లా తీసుకెళ్తుందో ఏమిటో. ఆ అమ్మాయి తీసుకెళ్తురా, మరి నువ్వు తీసుకెళ్తా. ఏంటి మేడం ఇక్కడ రెడ్డి, ఏదో హెల్ప్ చేయాలా? నో థ్యాంక్స్, అవసరం లేదు. జరిగింది మనసులో పెట్టుకుని అలా చిరాగా మాట్లాడతారేంటి? మీరు అన్ని మర్చిపోవాలండి. రే బాబ్జీ సార్, బండి ప్రాబ్లం చూద్దాం పదా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారేంటి? నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళొస్తుంటే బండి ఆగిపోయింది. నేనేమో అర్జెంట్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళాలి. ఇక్కడేమో ఒక ఆటో కూడా దొరకడం లేదు. బ్యాటరీ పట్టండి. ఛార్జింగ్ చాలా టైం పడుతుంది. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందండి? నా లారీ ఉందిగా, నేను నింపేస్తారండి. లారీ? నాకు లారీ ఎక్కడ రాదండి. అదేమన్నా బ్రహ్మ విద్య? భలే ఎవరే, రండి రండి, అర్జెంట్ అంటారు కదా. నిజంగా నాకు లారీ ఎక్కడ రాదండి. వెరీ సింపుల్ అండి. ఇక్కడ కాలు పెట్టండి, ఇక్కడ ఇంకో కాలు పెట్టండి, అది చేతి పట్టుకోండి, ఎక్కండి, దట్స్ ఆల్. కానివ్వండి. సింపుల్. ఇక్కడ 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 అంతే. జాగ్రత్త అండి, అంతే. థ్యాంక్స్ అండి. లారీ ఎక్కడో చాలా సింపుల్ అండి. ఇట్స్ మీ. వాట్ మ్యాన్, ఏంటా ఎర్ర చూపులు? టచింగ్ ఎఫెక్టా? నా ఎఫెక్ట్ సరే, నీ ఎఫెక్ట్ ఏంటి? నెక్కరేసుకుని అసహ్యంగా. యూత్ మ్యాన్, యూత్ఫుల్ డ్రెస్, యు నో. దేనికైనా టేస్ట్ ఉండాలి. నీ టేస్ట్ దగ్గర ఉంచుకో, తప్పుగా. ఏంటి వై స్పీడ్? కుర్రదాన్ని బండి ఎక్కించుకున్నావనా? ఎక్కించుకోవడం అది హెల్పింగ్ అమ్మా, హెల్పింగ్. అదే అన్నక్కలే వద్దు బాబాయ్. ఆ హెల్పింగ్ ఏదో చెట్టు కింద ముస్టోరుకో ముసలిదానికో చెయ్యొచ్చుగా, కుర్రదానికో చెయ్యాలా? అసలు నీతో నాకు డిస్కషన్ అనవసరం అంటావు. ఓకే మ్యాన్, ఇట్స్ ఓకే, గో హెడ్. అలాగే, మాకు మంచి డేస్ వస్తాయి. సీ యూ డార్లింగ్. మీరు ఇంత పెద్ద లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్ అయ్యండి ఇంకా మీరే డ్రైవ్ చేస్తున్నారంటే తప్పే ఉందండి. మన పని మనం చేసుకోవడంలో ఎంతో తృప్తి ఉంది. వెరీ ట్రూ అండి. ఇన్ఫాక్ట్ నేను కూడా అంతేనండి. ఆహా, అందుకేనేమో మనం బాగా. మరేం పర్లేదండి, నాకు డ్రైవింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటండి? మీ ఫేస్ మీద ఏగ వాళ్తాను, కొట్టబోయి తగిలింది. సారీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమండి, అక్కడ ఆపండి. ఆ బిల్డింగ్ లోనే మా మీటింగ్. ఓకేనండి, దిగండి. నేను వస్తానండి. ఇందాక కాలు ఎక్కడ పెట్టండి. ఓకే ఓకే. కష్టంగా ఉందా? ఇలా భుజం చేసి అంతేనండి, దిగండి. పర్లేదండి, తొక్కింది మీరే కదా, నొప్పిగా ఉండదు. టైం అవుతుంది, మీరు బయలుదేరండి. అరే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.
ఆ.